హాయ్ అండి అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ చాలా సింపుల్గా టమాటా చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సింపుల్గానే కాదు చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. టమాటా ముక్కలు అయితే ముందుగానే ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక 1 స్పూన్ ధనియాలు అయితే వేసుకోండి. ఓ 4 పచ్చిమిరపకాయల వరకు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి, లేకపోతే పేలుతాయి. తర్వాత 4-5 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇవి కూడా 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా కట్ చేయటంలో తొందరగా ఎగుతాయి. ఇలా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి చేస్తే టమాటా చట్నీ చాలా బాగుంటుంది. కాసేపు ఇలా ఫ్రై చేసుకోండి, ఫ్రై అయిన దాకాను. ఫ్రై అయిపోయినాయి కదా, 2 ఎల్లుల్లిపాయ రేకులు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. టమాటా ముక్కలు వేసేసుకున్నాక టమాటా బాగా మెత్తపడేదాకా ఫ్రై చేసుకోండి. మనకి టమాటా ఫ్రై అవ్వడానికి ఒక 5-6 నిమిషాలైనా మనకు టైం పడుతుంది. ఇలా టమాటా ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా చింతపండు అయితే వేసుకోండి. ఇలా చింతపండు లాస్ట్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే చింతపండు అయితే మెత్తపడుతుంది, మిక్సీలో అయితే తొందరగా నలుగుతుంది. ఇలా టమాటా ఫ్రై అయిపోయాక చల్లారి పెట్టుకుని మిక్సీ బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం పొడి వేసుకోండి. ఇలా కొంచెంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ తాలింపు సరుకులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. తాలింపు సరుకులు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు చట్నీలో వేసేసుకోండి. ఇలా చట్నీలో వేసేసుకుని బాగా కలుపుకోండి. 5 నిమిషాల్లో రెడీ అయ్యే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ టమాటా చట్నీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.